హలో ఫ్రెండ్స్. ఐపీఎల్‌కి ఇంకా చాలా మంత్స్ ఉంది. కానీ సడెన్‌గా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఐపీఎల్ గురించి మాట్లాడుకోవటం స్టార్ట్ చేశారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు మాట్లాడుకుంటుంది ఐపీఎల్ గురించి కాదు. ఐపీఎల్‌లో ఒక పర్టిక్యులర్ ప్లేయర్ గురించి. అండ్ ఆ ప్లేయర్ నెక్స్ట్ సీజన్ ఏ టీమ్‌కి ఆడబోతున్నాడు అనే దాని గురించి. అండ్ ఆ ప్లేయర్ మరెవరో కాదు, హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ జర్నీ ముంబైతో స్టార్ట్ అయింది. ముంబై ఇండియన్స్ తరపున ఆడి ఎన్నో మెమరబుల్ మూమెంట్స్‌ని తను సాధించాడు. దాంతోపాటు ఓవర్ ది ఇయర్స్ ముంబై ఇండియన్స్ సక్సెస్‌లో కీ రోల్‌ని ప్లే చేశాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌కి షిఫ్ట్ అయ్యి కెప్టెన్‌గా కప్పు గెలిచి మళ్ళీ ముంబై ఇండియన్స్‌కి తిరిగొచ్చాడు. కానీ లాస్ట్ ఐపీఎల్ సీజన్ హార్దిక్ పాండ్యా కెరియర్‌లోనే వర్స్ట్ ఐపీఎల్ సీజన్. యాజ్ ఏ ప్లేయర్ అండ్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అండ్ ముంబై ఇండియన్స్‌తో తనకున్న బాండింగ్ కూడా బాగా దెబ్బతినిందని చెప్పి కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. దీంతో లాస్ట్ ఐపీఎల్ అవ్వకముందే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ని వదిలిపెడతాడు, వేరే ఫ్రాంచైజెస్‌కి ఆడతాడని చెప్పి డిబేట్స్ జరగటం మొదలయ్యాయి. సో ఈరోజు వీడియోలో హార్దిక్ పాండ్యా నెక్స్ట్ ఐపీఎల్‌లో ఏ ఫ్రాంచైజ్‌కి ఆడే ఛాన్సెస్ ఉన్నాయి, హార్దిక్ పాండ్యా కోసం ఏ ఫ్రాంచైజెస్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాయి, హార్దిక్ కోసం ట్రేడ్‌లో ఏ ఫ్రాంచైజ్ ఎవరిని వదలటానికి రెడీగా ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఈరోజు వీడియోలో మనం పూర్తిగా ఆన్సర్స్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. హార్దిక్ పాండ్యా ట్రేడ్ గురించి అఫీషియల్గా ఏ ఒక్క ఫ్రాంచైజ్ కూడా మాట్లాడింది లేదు. కానీ హార్దిక్ పాండ్యా కోసం మెయిన్గా 4 ఫ్రాంచైజెస్ ఇంట్రెస్టెడ్గా ఉన్నాయని చెప్పి రూమర్స్ అయితే బయటకు వచ్చాయి. అండ్ ఆ 4 ఫ్రాంచైజెస్ వచ్చేసి చెన్నై, ఢిల్లీ, రాజస్థాన్ అండ్ కేకేఆర్. సో ఫస్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు గమనిస్తే 2026లో ఎంఎస్ ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇంజరీ వలన ఆడలేదని చెప్పి టీమ్ మేనేజ్మెంట్ అయితే చెప్పుకుంటూ వచ్చింది. బట్ ధోని రిటైర్ అయిపోయాడు. జస్ట్ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకుండా ఉండడం కోసం, అలాగే రుతురాజ్ని ట్రైన్ చేయడం కోసం మాత్రమే ధోని టీంలో ఉన్నాడని చెప్పి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటూ వచ్చారు. సో కారణం ఏదైనా ధోని లేని లోటు మాత్రం సిఎస్కేలో క్లియర్గా కనిపించింది. మెయిన్గా మిడిల్ ఆర్డర్లో సరైన ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ ప్లేయర్ లేకపోవడంతో గెలవాల్సిన చాలా మ్యాచెస్ను కూడా సిఎస్కే ఓడిపోయింది. అలాగే రుతురాజ్ కెప్టెన్సీ మీద చాలా క్వశ్చన్స్ కూడా రైజ్ అయ్యాయి. అండ్ కెప్టెన్సీ ప్రెషర్ వలన రుతురాజ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగా డౌన్ అయిపోయింది. సో సిఎస్కే కానీ హార్దిక్ పాండ్యాని తీసుకుంటే మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్స్తో పాటు కెప్టెన్సీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ హార్దిక్ పాండ్యాని తీసుకోవడం కోసం శివన్ దూబే, దివాల్డ్ బ్రావిస్ని ట్రేడ్ చేయడంతో పాటు 10 crores పే చేయడానికి సిఎస్కే రెడీగా ఉందనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇది మరీ టూ మచ్గా అనిపించవచ్చు. కానీ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ అవసరం సిఎస్కేకి చాలా ఉంది. అలాగే హార్దిక్ ధోని అండర్లో పైకొచ్చాడు కాబట్టి ఒకవేళ ధోని రిటైర్ అయ్యాక సిఎస్కేకి మెంటర్గా ఉండాలనుకుంటే ధోని హార్దిక్ కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్. వీళ్ళకి స్టార్ ప్లేయర్స్కి కొదులేదు. కానీ సిఎస్కే లాగా వీళ్ళ ప్రాబ్లం కూడా మిడిల్ ఆర్డరే. వీళ్ళ 2026 ఐపీఎల్ మొత్తం వైభవ్ సూర్యవంశి చుట్టే తిరిగింది. వైభవ్ ఇంకా జైస్వాల్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్, ఆ తర్వాత ధ్రువ్ జురెల్, ఈ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసిందే లేదు. సో హార్దిక్ పాండ్యా లాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ వస్తే వీళ్ళ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ అవడంతో పాటు బౌలింగ్ లైనప్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ట్రేడ్ ఎవరిని చేస్తారనేదే. వీళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ వచ్చేసి హిట్మైర్, రవి బిష్నాయ్. నాకు తెలిసి వీళ్ళిద్దరితో పాటు మనీ ఇచ్చినా కూడా ముంబై ఒప్పుకోదు. ముంబై జైస్వాల్ని డిమాండ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి రాజస్థాన్కి జైస్వాల్ స్టార్ పర్ఫార్మర్. సో హార్దిక్ పాండ్యా కోసం తమ స్టార్ కోర్ ప్లేయర్ని రాజస్థాన్ వదులుకుంటుందా అనేది బిగ్ క్వశ్చన్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. గుజరాత్ టైటాన్స్ నుండి ముంబైకి తిరిగి వచ్చేటప్పుడు హార్దిక్ పాండ్యా తనకి కెప్టెన్సీ ఇస్తేనే వస్తానని కండిషన్ పెట్టాడు. కానీ రాజస్థాన్ రాయల్స్ రియాన్ పరాగ్ని కాదని హార్దిక్కి కెప్టెన్సీ ఇస్తుందా లేదా అనేదే బిగ్గెస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కేకేఆర్. రీసెంట్గా అజింక్య రెహానే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. సో అజింక్య రెహానే నెక్స్ట్ సీజన్ ఆడాడు కాబట్టి కేకేఆర్కి బ్యాటర్ ప్లస్ కెప్టెన్ కావాలంటే హార్దిక్ పాండ్యా ఆ రోల్కి పర్ఫెక్ట్గా సరిపోతాడు. అండ్ కేకేఆర్ లవ్ ఆల్రౌండర్స్. టీం మొత్తం ఆల్రౌండర్స్తో ఆడాల్సి వచ్చినా కేకేఆర్ ఆడుతుంది. సో ఇమాజిన్ కేకేఆర్ మిడిల్ ఆర్డర్లో క్యామరన్ గ్రీన్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ ఉంటే వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ ఎలా ఉంటుందో. అండ్ ఇంజురీ భయంతో 2026 ఐపీఎల్ స్టార్టింగ్లో క్యామరన్ గ్రీన్ బౌలింగ్ చేయలేదు. సో హార్దిక్ పాండ్యా టీంలోకి వస్తే గ్రీన్ మీద బౌలింగ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. నన్ను అడిగితే హార్దిక్కి కేకేఆరే బెస్ట్ ఆప్షన్.
ఎందుకంటే హార్దిక్కి కావాల్సిన కెప్టెన్సీ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ పొజిషన్ కేకేఆర్లో రెడీగా ఉన్నాయి. కానీ ముంబై ఇండియన్స్కి ఆఫర్ చేయడానికి కేకేఆర్ దగ్గర అట్రాక్టివ్ ఆప్షన్స్ అయితే లేవు. కేకేఆర్ దగ్గర ఉన్న మోస్ట్ పాసిబుల్ ఆప్షన్స్ వచ్చేసి క్యామరన్ గ్రీన్, రఘువంశీ, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా. కానీ క్యామరన్ గ్రీన్ మీద కేకేఆర్ హెవీగా ఇన్వెస్ట్ చేసింది. సో క్యామరన్ గ్రీన్ని వదులుకుంటారని చెప్పి నేనైతే అనుకోను. ఒకవేళ వదలాలనుకుంటే మాత్రం హార్దిక్ పాండ్యా టు క్యామరన్ గ్రీన్ డైరెక్ట్ ట్రేడ్ అయితే జరుగుతుంది. లేదంటే రఘువంశీ, రమణదీప్ సింగ్ అలాగే క్యాష్ లేదా హర్షిత్ రాణా ప్లస్ క్యాష్తో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఢిల్లీ క్యాపిటల్స్. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసినట్టు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, హైప్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఢిల్లీ క్యాపిటల్స్ టీం కూడా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ 2026 ఐపీఎల్ని చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ చేసింది. కానీ అవసరమైన టైంలో ఢిల్లీ చేతులెత్తేసింది. అలాగే నెక్స్ట్ ఇయర్ స్టార్క్ ఐపీఎల్ ఆడడు అనే న్యూస్ కూడా వస్తున్నాయి. స్టార్క్ లేకపోతే ఢిల్లీ బాగా వీక్ అయిపోతుంది. సో హార్దిక్ని తీసుకుంటే బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా ఢిల్లీకి స్ట్రెంత్ పెరుగుతుంది. అండ్ రూమర్స్ ప్రకారం హార్దిక్ కోసం ఢిల్లీ తమ కెప్టెన్ అయిన అక్షర్ పటేల్ని అలాగే ఓపెనింగ్ బ్యాటర్ అయిన పృథ్వీ షాని ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నారంట. అక్షర్ అండ్ పృథ్వీ షా మంచి ప్లేయర్సే కానీ ముంబైకి ప్రజెంట్ వీళ్ళ లాంటి ప్లేయర్స్ అవసరం లేదు. సో మేబీ ముంబై క్యాష్ను కూడా డిమాండ్ చేయొచ్చు. మొత్తానికి హార్దిక్ పాండ్యా కోసం రేస్లో ఉన్న టీమ్స్ అయితే ఇవి. అట్ దిస్ మూమెంట్ ముంబై ఇండియన్స్ అయితే అఫీషియల్గా ఎటువంటి టాక్స్ జరపట్లేదని చెప్పింది. సో హార్దిక్ పాండ్యా ముంబైని వదిలి వెళ్తున్నాడా లేదా అనే దాని మీద కూడా ఇంకా ఫుల్ క్లారిటీ అయితే లేదు. కానీ లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ ప్లస్ సోషల్ మీడియాలో వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ముంబై అయితే హార్దిక్ని ట్రేడ్ చేయడానికి రెడీగా ఉంది. సో మీ దృష్టిలో హార్దిక్ ఏ టీంలో కరెక్ట్గా సెట్ అవుతాడో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.